మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు, అలాగే మాజీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు, అనేక మంది కార్పొరేటర్లు కానీ, విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి పనికి లేదా మనీని ప్రజానాయకుడిని స్మరించుకునేదానికి ఇక్కడ కూడినందుకు అందరూ 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, కొణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ వాళ్ళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల 4 రేకుల ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించడానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూసి కేవలం వాళ్ళు బతకటానికి, ఇల్లు కట్టుకుంటానికి, ఆశ్రయం పొందటాకే కాదు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి రోడ్లు వేయటమా, వీధి దీపాలు సౌకర్యం అందించడమా, ఇంట్లోకి కరెంటు సౌకర్యం అందించడమా, లేదా తాగుతాకి ఉక్కి నీళ్ళు అందించడమా, ఇలాంటి ఏది చూసుకున్నా కూడా కేవలం ఆశ్రయం ఉండేదానికే కాకుండా వాళ్ళు జీవించడానికి, అంటే మిగతా మనుషులతో, విజయవాడ నగరంలో మిగతా మనుషులతో పాటు సమానంగా జీవించడానికి అన్ని బాధ్యతలు తీసుకుని ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితులు చూస్తే, అంటే పేదవాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి మమకారం, పేదవాడి పట్ల తప్పించే హృదయం మనకు కనపడుతుంది. ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో తనదైన శైలిలో తన ముద్రను వేసుకోవడమే కాకుండా ప్రజా జీవితంలో ప్రస్ఫుటంగా విజయవాడ నగరంలో